3. అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మేమైతే లాస్ట్ ఇయర్ సంక్రాంతి ఈవెంట్ చేసుకున్నాం కదా, సేమ్ అదే అమరక్ ఫామ్ లో ఉగాది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. మళ్ళీ అవన్నీ చూపించారు అనుకోండి మీరు బోర్ ఫీల్ అవుతారు, అందుకే నేను అవన్నీ ఏం చూపించలేదు. కరెక్ట్ మేము రీచ్ అయిన టైంకే పూజ స్టార్ట్ అయింది అనమాట. ఇంకా పాపని అత్తయ్య దగ్గర వదిలేసి తినిపించమని చెప్పేసి ఇంకా నేను వచ్చి పూజలో పార్టిసిపేట్ చేశాను. అందరు కలర్ఫుల్ గా మంచి మంచి చీరలు వేసుకొని బాగా రెడీ అయ్యి వచ్చాం అనమాట. ఎప్పుడెప్పుడు ఈవెంట్స్ జరుగుతాయా, ఎప్పుడెప్పుడు శారీ కడతామా, ఎప్పుడెప్పుడు ట్రెడిషనల్ వేర్ వేద్దామా అన్నట్టు ఉంటారు మేమంతా. ఎందుకంటే ఇక్కడ ట్రెడిషనల్ వేర్ వేయడానికి చాలా రేర్ కదా. సో మనకి మన పండగలకి అలా ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు మనం వేసుకోగలుగుతాము. సో ఇప్పుడు ఇక్కడ 2022 నుంచి ఈవెంట్స్ అన్నది స్టార్ట్ అయ్యాయి కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగాయి అనేసి అవన్నీ ఒక వీడియోలా క్రియేట్ చేసి వేస్తున్నారనమాట. అందరూ ఆ వీడియోస్ అన్ని చూసి రీకలెక్ట్ చేసుకుంటున్నారు మెమోరీస్ అన్ని. ఇంకొందరు అయితే అంటే మా లాంటి వాళ్ళు అయితే చూడు అప్పుడు ఎంత సన్నగా ఉన్నామో, ఇప్పుడు చూడు ఎంత లావ్ అయిపోయామో, అబ్బా ఎక్సర్సైజ్ చేయాలబ్బా, అబ్బా తగ్గాలబ్బా అనేసి, అప్పుడు చూడు పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారు, ఇప్పటికి చాలా ఇలా చేంజ్ అయిపోయారు ఇదనేసి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ మేము ఇక్కడికి 2023లో కాంబోడియాకి వచ్చాము. అండ్ ఫస్ట్ ఈవెంట్ అటెండ్ అయింది మేము ఉగాది ఈవెంట్ అనమాట, తెలుగు ఈవెంట్స్ లో. అండ్ 2024లో సంక్రాంతి ఈవెంట్ కి మేము డాన్స్ చేసాము. అది మీరు లాస్ట్ నా సంక్రాంతి వీడియోలో చూసింటారు. ఆబ్వియస్ గా ఇప్పుడు ఉగాది ఈవెంట్ కూడా డాన్స్ చేసాము. అది ముందు ముందు వస్తుందిలేండి, చూద్దరు మీరు కూడా. అండ్ ఇక్కడ మా నాయన పాప డాన్స్ చేసింది రైమ్స్ కి. ఈసారి ఎందుకో అంత పార్టిసిపేట్ చేయలేదు కానీ, బట్ ఏమో ఎనీవే తనకి ఎలా అనుందో ఏంటో అని గేమ్స్ ఇవంతా చాలా మంచిగా అనిపించింది. అండ్ అలాగే అది అయిపోయిన తర్వాత ఉగాది అంటే మీకు ఏం గుర్తొస్తుంది అనేసి అడిగారనమాట. సో అందరూ వాళ్ళకి ఏం గుర్తొస్తుందో ఏంటి అన్నది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరికి బంధువులు గుర్తురారా, వాళ్ళ బాధలు గుర్తురావా? అంతేనా? ఓకే ఓకే. వస్తుంది. A few moments later. వేప చేదు. ఓకే. ఆడవాళ్ళు. ఓకే. ఓ గుడ్ గుడ్. కొత్తగా ఏదైనా చెప్పండి. పంచాంగ శ్రవణం. ఓకే ఓకే. బేసికలీ షో ఆఫ్. ఓకే ఓకే గుడ్ 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 గుడ్. ఓ గుడ్ గుడ్ గుడ్. న్యూ ఇయర్. వీళ్ళది కమ్మారెడ్డి డిస్టిక్ అనుకుంటా. వీళ్ళ ఊర్లో ఉగాదికి ఎద్ర పందాలు ఇవన్నీ జరుగుతాయంట. మామూలుగా మనకి సంక్రాంతికి జరుగుతుంది కదా, ఉగాదికి జరుగుతుంది అనగానే అందరం షాక్ అయ్యి ఉగాదికి చేస్తారా, ఎవరు చేస్తారబ్బా సంక్రాంతికి కదా చేసేది అనేసి అందరు క్వశ్చన్ మార్క్ చేశారు. డేనే తను రీల్ పంపించింది అనమాట వాళ్ళ ఊర్లో జరిగినది. మనం ఎప్పుడు సంక్రాంతికి చేసుకుంటాం కాబట్టి మనకి సంక్రాంతికి చేస్తారని తెలుసు, కానీ వేరే వేరే ఊర్లలో వేరే వేరే రకాలుగా చేసుకుంటారు కదా. ఈ ఈవెంట్ తో అయితే నాకు ఒక కొత్త విషయం అయితే తెలిసిందమ్మా. ఉగాదికి కూడా ఎడ్ల పండాలు కొన్ని డిస్ట్రిక్ట్స్ లో చేసుకుంటారు అని చెప్పేసి ఈ వీడియోతో తెలిసింది. అందరు వాళ్ళ ఒపీనియన్స్ ఏమనుకుంటున్నారో అందరు చెప్పారు. మోస్ట్లీ ఆన్సర్స్ ఉగాది పచ్చడి, సినిమాలు అండ్ మామిడికాయ పులిహోర. మా
డాన్స్ అయితే స్టార్ట్ అయిపోయిందండో. ఇది మా డాన్స్ ఫస్ట్ అయింది, కానీ నేను ఈ లాస్ట్ ఒక 2-3 ప్రోగ్రామ్స్ అయిన తర్వాత పెట్టాను. ఎందుకంటే ఫస్ట్లోనే మా డాన్స్ చూసారనుకోండి, దెబ్బకు పడిపోయి మీరు టీవీ ఆఫ్ చేసి ఫోన్ ఆఫ్ చేసి పరిగెడతారు. సో అందుకే అంత సాహసం చేయదలుచుకోలేదా, అందుకే కొంచెం లేట్గా పోస్ట్ చేశాను. అండ్ మాకు సౌండ్స్ సరిగా వినిపించలేదండి, ఓ అని అరుస్తూనే ఉన్నారు. మాకు ఆ సౌండ్ వినిపించక ఏదో మా ప్రాక్టీస్కి తగినట్టు మేము ఫ్లోలో వెళ్ళిపోయాము. మాకు అయితే మ్యూజిక్ సాంగ్ ఇవన్నీ ఏం సరిగా వినిపించలేదు, ఏదో అలా చేసాము. ఈసారికి అట్లా కానీ చేయలేండి, చూసి ఎంజాయ్ చేయండి. ఏదైనా డాన్సేగా, చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా. చూస్తున్నారు కదా ఆ అరుపులు ఎలా ఉన్నాయి. ఆ అరుపుల్లో మాకు సాంగే వినిపించలేదండి బాబోయ్. ఇది గోల్డెన్ స్పారో సాంగ్. అసలు స్టార్ట్ అయిపోయిందా మ్యూజిక్ లేదా అనేసి కన్ఫ్యూజన్ లో స్టాప్ అయిపోయాను. చూడండి అందరూ ఒక్కొక్కలాగా చేస్తున్నాము. చూసుకుంటుంటే మాకే ఒక నవ్వు వచ్చేస్తుంది అనమాట. ఏంద్రా బాబు, ఒక పక్క మ్యూజిక్ వినిపించట్లా, ఏం చేయాలా. అండ్ ఇది ఈవెంట్ అనుకునింది 1 వీక్ అండి. ఆ 1 వీక్ లో మేము 3 టైమ్స్ ప్రాక్టీస్ చేసాము. 3 టైమ్స్ లో మేము సాంగ్ డిసైడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసి, సో చాలా తక్కువ టైంలో ఇంత చేసామంటే గ్రేటే కదా. ఏమంటారు మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి. మరి 3 days లో ప్రాక్టీస్ చేసి ఇదంతా చేసామంటే మరి గ్రేటే కాదండి. మరి చెప్పాలి మీరే. కామెంట్ చేయకుండా గమ్మున చూస్తూ ఉంటే అలాగా, కామెంట్ చేయండి మరి. ఇది ఫైనల్ సాంగ్ అన్నమాట, బాబా సాంగ్. ఇదైతే ఫుల్ కామెడీ అయిపోయిందండి. అందరు కపుల్స్ ఉన్నారు, మా ఆయన మటుకు కాన్ఫరెన్స్ అనేసి రాలేదన్నమాట. సో అందరు చేస్తున్నారు కదా, సో స్టేజ్ మీద లేకుండా కింద దిగుదాం అనుకున్నా, కానీ అందరు చేసే కొద్దీ నేను కూడా చేస్తున్న స్టెప్స్ మర్చిపోయి మరి చాలా కామెడీ అనిపించింది నాకైతే. ఎంతో మంది మన తెలుగు వాళ్ళు మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఆ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు పియానో వాయిస్తున్నాడు అనమాట. అదేం ఎక్కువ తాగదు, కానీ బట్ ఆకలి ఆపడానికి అవ్వదు. ఇంకా వస్తానంట 5 minutes లో కింద వస్తానంట. నెక్స్ట్ ఇప్పుడు డంషల్ ఆర్ట్స్ లాగా చేస్తున్నారనమాట. మూవీ నేమ్ ఉంటుంది, సో ఒకరు మూవీ సైకిల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే అవతల వాళ్ళు గెస్ చేయాలి. ఎంతైనా ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్సే అండి. అంకుల్ ఎంత సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఆంటీ మన ఆన్సర్ చెప్పేసింది అనమాట. సో అది ఏదో నాకు క్లారిటీగా వినిపించలేదు. అది ఆన్సర్ మటుకు తాజ్ మహల్. మా ఫ్రెండ్ తో ఆడుకుంటూ ఉన్నది. తర్వాత అమ్మాయిలకి గేమ్స్ పెట్టారండి. ఈ దెబ్బతో ఈ ఉగాది ఈవెంట్ కి ఆడిన గేమ్స్ కి ప్రతి ఒక్కరు నాకు తెలిసి 2 to 3 kilos లాస్ అయిపోయింటారు. ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయింది. వాళ్ళు పెట్టిన గేమ్స్ అలా ఉన్నాయన్నమాట, ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోయినాయి అందరికి. అండ్ నెక్స్ట్
మెసేజెస్ అన్ని ఏమున్నాయి తెలుసా, అమ్మో కాళ్ళ నొప్పులు, అమ్మో తొడల నొప్పులు, మీకెలా ఉన్నాయి మాకెలా ఉన్నాయి అనేసి ప్రతి ఒక్కరికి కాళ్ళ నొప్పులే అండి. ఆ పరిగెత్తులకు అంటే ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ మనము ఎప్పుడో ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడే కదా చేస్తాము. సో అలా ఫుల్ అందరికి నెక్స్ట్ డే అందరికి కాళ్ళ నొప్పులతో అందరు సఫర్ అయిపోయారు. అందరూ పోటాపోటీగా ఆడారండి. అసలు ఏజ్ మ్యాటర్ కాదు, లావు మ్యాటర్ కాదు, అందరూ పోటాపోటీగా ఆడారనమాట. దానికి మటుకు అందరికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. సో పిల్లలకి గేమ్స్ పెట్టకపోతే ఎలాగండి, సో వాళ్ళకి ఎంగేజ్ గా ఉంటది కాబట్టి మ్యూజికల్ చైర్ పెట్టాము. సో పిల్లలంతా వెళ్ళి మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. మా బుడ్డదాన్ని వెళ్ళి మ్యూజికల్ చైర్స్ ఆడే అంటే ఆటపాటలు, డాన్సులు, ప్రోగ్రామ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అందరికి ఫుల్ గా పొట్టలో కాలిపోతూ ఉంటుంది. బాగా తినాలి కదా, అందుకే మంచిగా బంతి భోజనాలు వేసి ప్రశాంతంగా కూర్చొని తినండి రా బాబు, ఇంత కష్టపడ్డారు అని చెప్పి బంతి భోజనాలు వేసి అన్ని వడ్డిస్తూ మన తెలుగు పద్ధతిలో అలా తింటూ ఉంటే ఆ కిక్కే వేరప్ప అసలు. అందరము అలా హ్యాపీగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటే అసలు సేమ్ ఇండియాలో ఉన్నంత ఫీలింగే వచ్చిందండి నాకైతే. అండ్ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ ఉగాది ఈవెంట్ ని. ఇంకా ఇలాంటి ఎన్నో పండగలు, ఈవెంట్స్ హ్యాపీగా జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు గనక వీడియో నచ్చితే ఏం చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అలా క్లిక్ చేస్తే ఇలా నేను పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మర్చిపోకుండా ఇవన్నీ పాటించేసేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి అంటిల్ దెన్ బాయ్ బాయ్.